అండి. అందరెలా ఉన్నారు? అందరూ బావుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ బావుంటేనే గదా! నేను గూడా బావుంటా. ఎందుకంటే మీరు బావుంటే నా వీడియోలు జూస్తారు. ఒక లైక్ జేస్తారు. అవును గదా! ఒక లైక్ అయితే జేయండి వీడియోకి. సరే కానీ పొద్దున్నే ఇది ఈరోజు వీడియో గాదు. మొన్న క్రిస్మస్ రోజు 25థ్ రోజు వీడియో. పొద్దున్నే లేచి ఇంట్లో పనులైతే స్టార్ట్ జేసేసుకున్నా. మా ఆయననేమో చర్చికి పోదాం, తొందరగొస్తా, నువ్వు ఇంటికాడనే ఉండు, తొందర రెడీగా అండి నువ్వు పప్పమ్మ అని చెప్పి పోయిండు. సరేలే అనేసి ఎట్లా ఇంగ రాత్రైతే బుజ్జి అమ్ము ఉంది గదా! అమ్ముకి దెబ్బలు తాకినాయి. ఇంగ ఎట్లా ఇంటికాడనే ఉండు అని జెప్పిండు. దాన్ని కొంచెం చూసుకో. దానికేమన్నా కొంచెం ఎక్కువ గుట్ట అయితే హాస్పిటల్‌కైతే పోదాం. ఇవాళ హాస్పిటల్ కుల్లుంటదో, కుల్లుండదో అని డౌట్‌గానే పోయిండు. తొందరనే వస్తా అని చెప్పి పోయిండనమాట. ఇంగ నేను పొద్దున్నే లేచి ఇంగ మా ఆయననైతే పంపించేసిన. తర్వాతయితే ఇంగ వాకిలైతే ఊడ్చుకుంటున్నా. ఇంగ ఇవ్వాళ కాదు, రేపు అట్లా చెట్లు కొట్టేస్తే ఆకు బాగా రాలుతుంది గదా అని జెప్పిండు. ఇంగ చెట్లు గూడా కొట్టేసినాము. మొన్ననే తీసుకున్నా గదా ఈ వీడియో. చెట్లు గూడా కొట్టేసినాము. ఎందుకంటే అమ్ము చనిపోయినంక నెక్స్ట్ డే అంటే నిన్న 26థ్ రోజు. చెట్లు బయట ఉన్న చెట్లన్నీ కొంచెం కొంచెం కొట్టేసిండు. ఎక్కువేం కొట్టకుండా. ఇంట్లో కుండ చెట్లన్నీ కొట్టిండనమాట. ఆ కొమ్మలు కొమ్మలు. చెట్టు మొత్తం కొట్టేయలే. ఇంగ బయటయితే ఇట్లా ఉంటది మా వాకిలి. ఇంకా గాలైతే బాగా వీస్తుంది ఈ 3, 4 రోజుల నుంచి. ఇంకా నిన్నైతే వర్షం గూడా పడ్డది చినుకులు, చినుకులు. ఇంగ గాలి వీస్తున్న అట్లనే ఊడ్చేసిన. ఆకైతే మళ్ళీ రిటర్న్ కొట్టుకొస్తది ఊడుస్తుంటే. ఇంగ ఆటో ఉంటది గదా! రోజు పొద్దున్నయితే ఆటో కిందకే ఊడుస్తా. అసలు కెమెరా పెట్టుకోనికే గూడా రాదు. అందుకే వీడియో తీయను. ఓన్లీ వంట కాడికే చూపిస్తా అనమాట షార్ట్స్. అన్నమాట నత్తొచ్చేస్తది అప్పుడప్పుడు. ఒకటేసారి సడెన్‌గా స్ట్రెయిట్‌గా మాట్లాడుకుంటా పోతా గదా! అట్లా. సరే కానీ ఇంక వాకిలైతే ఊడ్చేసిన. ఊడ్చేసి ఇంకా ఆకులన్నీ ఎత్తి ఒక్క దగ్గరేసి కాలబెట్టేసా. ఇంగ ఆకులు చాలా అయిపోతాయి గదా! దాని బూడిదంతా చెట్లకు చల్లుతా. ఎందుకంటే పురుగు గుట్ట పట్టకుండా అనమాట. చిన్న చెట్లుంటే మంచిగా పనిచేస్తాయి. మీరు గూడా ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా మంచి టిప్ ఇది. నాకు గూడా ఒక అక్క జెప్పింది. ఆకులన్నీ కాల్చిన తర్వాత బూడిదొస్తది గదా! పురుగు పట్టకుండా అప్పుడప్పుడు చెట్లకు జల్లుతుండాలి. పురుగు పట్టినా గూడా జల్లినప్పుడు గూడా పోతదనమాట. తర్వాతయితే నీళ్ళు జల్లేసి ముగ్గయితే వేసేసుకున్నా. మా పాప అయితే ఇంగ చెప్పొద్దు. అమ్ము దగ్గరనే కూర్చుంది. అసలు లేవే ఒక పని చెయ్యవే అంటే గూడా చేస్తలేదు. ఎందుకంటే దానికి అమ్ము అంటే చాలా ఇష్టం. ఇంగ ముగ్గయితే అయిపోయింది. ఇప్పుడు జనవరి ఫస్ట్‌కి గూడా ముగ్గు కావాలి. ముగ్గయితే తెచ్చుకోవాలి. ఇంగ ముగ్గయితే చిన్నగా వేసేసిన. కొంచెమే ఉండే. నేను దందకు పోయినప్పుడు ముగ్గమ్మేటోళ్ళు గూడా వస్తారు గదా! ఇంగ వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఎట్లనన్నా. నేను ఇంటికాడ ఉన్నప్పుడేమో రారు. ఇంగ దందకు పోయినప్పుడేమో నా హడావిడి నాకే ఉంటది. వాళ్ళేమో రానే రారనమాట. ఇంగ తర్వాత పొయ్యిలోంచి బొగ్గులు పక్కకు పెట్టేసి, తర్వాత బూడిదంతా ఎత్తేసుకుంటున్నా. తర్వాత ఫస్ట్ అయితే నీళ్ళు పెట్టేసి వంటైతే స్టార్ట్ చేసేస్తా. వంట స్టార్ట్ చేసుకుంటే ఇంగ నీళ్ళు అప్పటి వరకు కాగుతాయి. నీళ్ళు పెట్టకుండా కూర్చున్నా అనుకో, వంట చేసుకునే వరకి నీళ్ళు కాగకుండా ఉంటాయి. మళ్ళీ వచ్చి నీళ్ళ కోసం మళ్ళీ పొయ్యి కాడనే కూర్చోవాలి నీళ్ళు కాగేంతసేపు. అందుకనే మంటేసి పోయినా అంటే అనుకున్నా. కానీ అమ్ము ఏమో కింద మీద చేస్తుందనేసి ఇంగ మా పాపేమో భయం పడుతుంది. సరేలే అని ఫస్ట్ అయితే ఇడ్లీలు పెట్టిన ఇంట్లోకి పోయి ఇంగ మంటెయ్యలేను. తర్వాత కొద్దిసేపయినాక వేసుకుందాంలే బియ్యం గుట్ట కడిగేసి వచ్చినాక అనేసి ఇడ్లీలు పొయ్యి మీద పెట్టేసి బియ్యం అయితే కడిగి పక్కకు పెట్టేసిన. కొద్దిసేపు నానతాయి అనేసి బియ్యం కంట్రోల్ బియ్యం గదా! కొంచెం సేపు నానితే మంచిగా అయితది అన్నం. లేకుంటే అప్పుడప్పుడు వండితే అస్సలు మంచిగా కాదు. మెత్తగా అయిపోతది. ఎంత పొడి పొడిగా గంజొంపుదామన్నా గూడా మంచిగా కాదు. నేను సన్న బియ్యం అయితే అట్టేసారి పెట్టేస్తా. ఈ మధ్య అసలు కంట్రోల్ బియ్యం అస్సలు మంచిగొస్తలేవు. అందుకని గంజి నింపుతున్నా అనమాట. ఇంక బియ్యం అయితే కడిగి పక్కకు పెట్టేసుకొని ఇడ్లీలయితే ఉడికిపోతున్నాయి. తర్వాత పల్లీలు, కొబ్బెర, పచ్చిమిరపకాయలు వేసేసుకొని వేపేసుకున్నా. వేపేసుకున్న తర్వాత కొంచెమే నూనేస్తా. తాలింపుకేం మళ్ళీ నూనె గూడా వేయను. నూనె అయితే తాలింపుకేమి వేసుకోననమాట. నూనె ఎక్కువ అస్సలు తినను మా ఇంట్లో. కొంచెం నూనె ఎక్కువైందంటే లబలబల మొత్తుకుంటాడు మా ఆయనైతే. కొత్తిమీర ఎక్కువ తెస్తున్నాడు ఈ మధ్య. అయితే కొత్తిమీర చట్నీ రుద్దుదామని కొత్తిమీర ఎక్కువేసి రుద్దుతున్నా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఇడ్లీలు మాత్రం సూపర్ ఉడికిపోయినాయి. ఇంగ ఇడ్లీలన్నీ తీసి ప్లేట్‌లోకి వేసేసుకున్నా. చట్నీ రుద్దేసినా గదా! ఇంగ బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంగ బయటికి పోయి పొయ్యిలో మంట వేద్దామని అనుకున్నా. ఇడ్లీలయితే ఎవ్వరం తినలే. ఇడ్ స్నానం చేయనీకి ఇంగ నీళ్ళు పోసేసుకున్నా అనమాట. నీళ్ళు పోసుకుంటేనే అమ్ము ఏమో అనేస్తుంది. నాకైతే మస్తు భయమైపోయింది. ఇంగ దగ్గరికి పోయి చూసేసరికి దాని పానం పోయింది.
అరే హాస్పిటల్ కన్నా తీసుకుపోకపోతే కదా అని మస్తు అదనిపించింది. కానీ పొద్దున హాస్పిటల్ ఎవరు తీస్తారు చెప్పండి. రాత్రి దెబ్బలు తాకినాయి, నైట్ బయటికి పోయింది, కుక్కలు పట్టుకున్నాయి, తీసుకొచ్చి ఏమంటారు పసుపు పెట్టినాం, నీళ్ళు తాపించినాం, పాలు తాపించినాం. అయినా ఇంకా మంచిగానే ఉంది, నడుములు ఒక్కటి లేస్తలేవు. ఏం కాదులే బాగానే ఉంది. ఇంకా పొద్దున్న లేచి కూడా చూస్తే మంచిగానే ఉంది. ఇంకా చూడు ఇంకా మా పాప అయితే దాని దగ్గరనే కూర్చుంది. ఇంకా ఈడ పెద్దగా ఇట్లా చిన్నగా కనిపించింది రాత్రి బొక్క, కానీ రాత్రి అంతా బ్లీడింగ్ అవుతూ ఉందన్నమాట. పొద్దున్న లేవంగానే హాస్పిటల్కి తీసుకోవాలంటే హాస్పిటల్లో ఉండరు కదా, 9 అయితే 10 అయితే వస్తారు. అందులో ఈరోజు క్రిస్మస్ కదా, వస్తారో రారో, రేపు పోదాంలే మంచిగానే ఉంది కదా, నడుములు ఒక్కటి లేస్తలేవు అనుకున్నా. కానీ చెప్పొద్దు ఇంకా దాని బాధ. అది బాధపడుతుందో లేదో కానీ మేమైతే ఫుల్లు, దాని బాధ దానికి ఉంటుంది కరెక్టే, కానీ మేమైతే ఫుల్లు బాధపడిపోయినాం. తర్వాత అయితే ఇంకా పాలకూర పప్పు చేద్దామనేసి ఇంట్లోకి వచ్చేసిన. 20 రూపాయలు ఇచ్చి నా బిడ్డతో పప్పు తెప్పించిన, కందిపప్పు. ఇంకా 20 రూపాయలు కందిపప్పు కడిగేసుకున్న తర్వాత పాలకూర కడిగి పచ్చిమిరపకాయలు కడిగేసి కొంచెం చింతపండు వేసేసి పప్పు అయితే చేసిన. నాకైతే పాలకూర పప్పు అయితే చాలా ఇష్టం. మీ అందరికీ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. పప్పు అయితే బౌల్ మీద పెట్టేసిన తర్వాత ఇంక అన్నం అయితే అయిపోయింది. అన్నం మగ్గుతుండే ఇంకా బంద్ చేసేసి పప్పు పొయ్యి మీద పెట్టిన. పప్పు విజిల్స్ వచ్చేవరకు గిన్నెలనే కడుగుదామని బయటికి పోయినా. నా చిట్టి తల్లి చూసిండ్రా మా పప్పమ్మ, పాపం దానికోసం రాత్రంతా నిద్రపోకుండా దాని పక్కనే పెట్టుకొని ఆగో ఎట్లా తండ్లాడుతుందంటే లేచి తిరుగుదాము అన్నట్టు తండ్లాడుతుంది అది. కానీ అది మంచిగా అవుతుంది అనుకున్నాము, కానీ కాలేదు. ఏం చేద్దాం చెప్పండి, టైం ఇంకా దానికి అంతకే రాత రాసిందనమాట. ఇంకా అదైతే కొట్టుకుంటుందనేసి ఇంకా దాని దగ్గరనే కూర్చొని దానికి నా డ్రెస్ అప్పుడు చినిగిపోయింది, 2-3 డ్రెస్సులు చినిగిపోయి ఉండే అనమాట. అవన్నీ ఒక పక్కకు పెట్టిన. అవన్నీ ఇంకా దానికోసం కాటన్వి కదా, మెత్తగా ఉంటాయి కదా, మోషన్ పోతే తుడవనీకే, మళ్ళీ దానికి దెబ్బ తాకింది రక్తం కారుతుంది కదా, కట్టుకట్టనీకే తుడవనీకి వస్తాయని మెల్లగా కూర్చొని కట్ చేసి వేసుకుంటుంది. కానీ మా పాప అయితే మస్తు ఏడ్చేసింది. ఇక ఇంట్లో పని అయితే ఇంతవరకే ఆపేసిన, వీడియో కూడా తీయడం మర్చిపోయినా. ఇంక నేను వీడియో ఎట్లా తీస్తా చెప్పు, ఏడ్చుకుంటూ కూర్చుంది మా పాప. ఇంక నాకు కూడా బాధ అయిందనమాట. ఇంక పాలకూర పప్పు అయితే అయిపోయింది. మీరైతే వీడియో చూసేయండి.